తుమ్మల నాగేశ్వరరావు ఎంతగా దిగిచ్చిండు. రైతు బంధు ఇయ్యవయ్యా అని చెప్పేసి మాట్లాడితే రైతు బంధుకి ఎందుకు మీకు దండగా అని చెప్పిండు. అదేవిధంగా సన్న ఓట్లైన సగ కొని బోనస్ ఇవ్వమంటే మీకు రైతు బంధు ఇచ్చేసిన కదా మళ్ళీ బోనస్ ఎక్కడదంటాడు. సకాలంలో రైతు బంధు అంటే మీకు ఎలినినో వస్తుంది, మీరు పంటలు పండించుకోలేరు, ఈ వానాకాలం ఎవరు కూడా వరి వేయకూడదు, వరేస్తే అసలు మేము కొనమని చెప్పేసి ప్రభుత్వం డైరెక్ట్గా చెప్తుంది. వరి వేయొద్దు, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి, కూరగాయలు మినుములు దుప్పులు కూరగాయలు జింకలు అని చెప్పేసి మాట్లాడుతుంది ప్రభుత్వం. దాని తగ్గట్టుగానే ఓ డ్రామా ప్లే చేసిర్రు. ప్రభుత్వం దానికోసం సపరేట్గా 20 లక్షల రూపాయలు వెచ్చించి ఒక వీడియో చేయించారు. ఆ వీడియోని ఒక్కసారి చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. మన తుమ్మల నాగేశ్వరరావు ఏమంటారు కూడా వినండి ఒకసారి. ఇది ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. ఇలా పరేషాన్ అవడానికి ఏముందా వాళ్ళనా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కానీ వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు మినుములు కందులు చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారు. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసిన తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి రసడ్లు కందులు మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. మొక్కజొన్న జొన్న మినుము పెసర కంకర ఇంకా ఇసుక ముఖ్యం లేదా వేసుకోవడానికి? అంటే మొన్న మొక్కజొన్న వేసుకున్నారు, ఎవడ కొన్నాడు మరి? అది ఒకటి చెప్పండి. తడిసి తడిసి పిప్పై రైతులు బాగా ఇబ్బంది పడ్డారు. అంత ఘోరంగా ఎప్పుడు కూడా అమ్మడే వాళ్ళు, ఎప్పుడు కూడా అమ్మలే. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కూడా వరి ఎవరు వేయొద్దు, వరేస్తే లాభం ఉండదు, వరేస్తే ఊరే మేం కొనం అని చెప్పేసి బెదిరిస్తుంది ఈరోజు ప్రభుత్వం. డైరెక్ట్గా బెదిరిస్తుంది. 20 లక్షల రూపాయలు పెట్టి వీడియో చేయించారు దీనికోసం. ఎంత దౌర్భాగ్యానికి దిగిర్రంటే ఇదే మాట కేసీఆర్ చెప్పుంటే ఇట్లనే చెప్పించుంటే ఇక ఈరోజు ఒక్కటే ప్రెస్ మీట్లు, ఈరోజు వరి కొంటావా ఊరెత్తావా అని చెప్పేసి ఉర్రేడు కదా ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి. మరి ఈరోజు ఏమైంది? కేసీఆర్ గారు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లని కొనుగోలు చేశాడు, కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేశాడు. ఆయన రైతు పక్షపాతి, రైతుకు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి పెట్టిండు. ఆయన రైతు బంధు ఇచ్చిండు, పంట గిట్టుబాటు పెంచిండు, పంటలు కొనుగోలు చేసే కార్యక్రమాలు చేసిండు, యూరియా సకాలంలో అందించేటట్టు చేసిర్రు. అన్ని చేసిన తర్వాత తెలంగాణ అభివృద్ధి అయ్యింది. ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, సెకండ్ స్టేజ్ ఇండియాలో ఆ స్థాయికి తీసుకెందుకు కేసీఆర్ కదా. మరి ఏ రాష్ట్రంలో లేని ఎలినో మన రాష్ట్రంలోనే ఎందుకుంది? మన రాష్ట్రంలో ఎందుకుంది ఒక్కటి చెప్పండి. వరి పండించొద్దు అంటాడు, మరి వరి పండియకుండా గడ్డి పండించుకోవాలా? గడ్డి పీకి కట్టలు కట్టుకోవాలా? ఏం చేయాలి మీరే చెప్పండి. తుమ్మల నాగేశ్వరరావు వర్షం ఒక్కసారి వినుకునే ప్రయత్నం చేయండి మీరు. ఇదిగో ఈ పెద్ద మనిషికి మంత్రి శాఖ ఇచ్చారు. ఈయన ఏమంటుండే ఒకసారి వినండి. వరి వేయొద్దు, ప్రత్యామ్నాయ పంటలు పండించండి, కందులు మినుములు మొక్కజొన్న వేయండి, విత్తనాలు సిద్ధం చేసి పెట్టాం, ఎరువుల బుకింగ్ యాప్లో మార్పులు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఏమని చెప్పిండు? వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో రైతులు కేవలం వరి పంటనే ఆధారపడకుండా కందులు పైసలు మినుములు జొన్నలు సజ్జలు మొక్కజొన్న నువ్వులు ఆముదం వంటి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఇప్పుడు నీళ్ళ విషయం ఎందుకు వస్తుంది? ఒక మాట, నీళ్ళ విషయం ఎందుకు వస్తుంది అంటే మీకు ఇక్కడ 2 విషయాలు మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఒడ్లు కొనుగోలు అనేది ప్రభుత్వానికి బాగా బడెన పడుతూ ఉంది. ఒడ్లు కొనుగోలు విషయంలో బడెన పడుతూ ఉంది. అందులోనే వీళ్ళు చేస్తున్న కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు ఒడ్లు బాగా సన్నాలు పండిస్తూ ఉన్నారు. వానాకాలం బోనస్లు లక్షల కోట్లలో పోతుంది. అలా బోనస్ పోవడం వల్ల ఇక్కడ వీళ్ళు మైనస్ అయిపోతున్నారు. మనం సంపాదించుకొని మనం జేబులో పెట్టుకోవాల్సిన డబ్బుల్ని ప్రజలకు పెట్టిస్తే ఎలా? ఈరోజు ప్రజలు కూడా ఆశ మరిగిర్రు. సన్న ఓట్లు పెట్టడం వల్ల ఈరోజు బోనస్ విచ్చలవిడిగా ఈరోజు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం. ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు 2 లక్షలు 5 లక్షల దాకా బోనస్ పడుతుందని చెప్పేసి ఇదొక ప్లాన్, మంచి ప్లాన్. దీన్ని క్యాన్సిల్ చేసే మంచి ప్లాన్. ఇంకోటి, వరి వేయడం వల్ల రైతు బంధుని క్యాన్సిల్ చేయొచ్చు, వరి వేయడం వల్ల రైతు బంధుని క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకోటి,
ఈ నీళ్లు అంటున్నాడు కదా, మరి నీళ్ళ విషయం నేను చెప్తా వినండి. ఈరోజు తెలంగాణ భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక 5 ఫీట్ల లోతు తవ్వితే పుష్కలమైన నీళ్ళే బయటకు వస్తుంది. అంత భూగర్భ జలాలు పెరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత, కాళేశ్వరం కట్టిన తర్వాత. ఇప్పుడు నీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతుందంటే, ఆ నీళ్ళని చంద్రబాబు నాయుడుకి పంపించాలి. కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసి ఆ నీళ్లు ఆపకుండా కిందికి వదిలేస్తే అటు చంద్రబాబు నాయుడు గారు తన పాలమూరు రిజర్వాయరు, అదేవిధంగా దానికి సంబంధించిన బనకచెర్ల, నల్లమల్ల సాగరు, ఇవన్నీ వీటిలో నీళ్లు నింపుకునేటట్టు వీళ్ళంతా అగ్రిమెంట్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డికి 5,000 కోట్లు, ఒక 2 లక్షల కోట్లు ఇచ్చుంటాడు ఎవరు, చంద్రబాబు నాయుడు. ఇడు ఇక్కడ తెలంగాణను మోసం చేసుడే కాకుండా సర్వాగం చేసే కార్యక్రమాలు మీరు అక్కడ గమనించారో లేదో, తెలంగాణను వీళ్ళు ముంచడానికి తప్ప దేనికి పనికొచ్చే కార్యక్రమాలు వీళ్ళు చేయట్లేదు. ఇప్పుడు ఏమంటాడంటే వరి వేయదంటాడు. ప్రధానంగా ఎక్కడ దెబ్బతింటుందంటే ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏదైతే ఈ యొక్క బోనస్ కథ ఉందో, ఈ కింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ ఉందో, ఇది పెద్ద మోతాదులో మోస్ట్లీగా లక్షలలో తర్వాత వేలల్లో ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు వెళ్ళిపోతూ ఉన్నాయి ప్రభుత్వం నుంచి. ఇది వాళ్ళకి బాగా బడిన పడుతుంది. ఎందుకంటే ఈ డబ్బులు కూడా రేవంత్ రెడ్డి జేబులో వేసుకోవాలి, మిగతా మంత్రులు కూడా జేబులో వేసుకోవాలి. రెండోది ఏమంటారు వీళ్ళు, ఈ యొక్క రైతు బంధు ఎగ్గొట్టే కార్యక్రమాలు. ఈ రైతు బంధు మీకు గమనించారో లేదో దాన్ని మనం మాట్లాడుకుందాం. ఈ రైతు బంధు ఎకరానికి సరే సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున మాట్లాడారు కదా, అది కాస్త 12,000 చేసేసి ఈరోజు ఒక పంటకి 6,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేయాలి. తర్వాత ఏంటిది టార్గెట్గా ఈ యొక్క కాళేశ్వరం నీళ్లు ఈ యొక్క వాటర్ని ఎటు పంపాలి, ఏపీకి ఎవరికి, సిబిఎన్ గారికి పంపాలి. ఈ నీళ్ళని సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారికి పంపాలి వీళ్ళ టార్గెట్. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు వడ్లేసిర్రు అనుకోండి, లక్షలలో బోనస్లు పోతాయి. ఎవరికి, ప్రజలకు పోతుంది. ఇప్పుడు సపోజ్గా 100 క్వింటాలు అయితే అక్కడ 50,000 రూపాయలు, 200 క్వింటాలు అయితే 1,00,000 రూపాయలు. అదేవిధంగా ఒక 500 క్వింటాలు అయితే దగ్గర 2,50,000 రూపాయలు ప్రభుత్వం ద్వారా రైతుల అకౌంట్లో పడుతుంది. ఇక్కడ రైతు రాజైతుండు. అదేవిధంగా ఏదైతే వాళ్ళు మనం జేబులో దాచిపెట్టుకుందాం అనుకున్న డబ్బులు ఈరోజు ప్రజల అకౌంట్లో పడేసరికి ఓర్చుకోలేకపోతున్నారు. అందుకనే వాళ్ళు మినప, పెసర, తొక్కు, తోలు, డొక్క అడవులను మాట్లాడుతూ ఉన్నారు. రైతు బంధు ఏమని చెప్పారు, 15,000 ఇస్తా చెప్పారు కదా, తర్వాత 12,000 ఇచ్చిర్రు, పంటకు ఒక 6,000 ఇచ్చిర్రు. అయితే ఇప్పుడు ఈ రైతు బంధు ఇవ్వాలి, ప్లస్ ఇటు 500 బోనస్ ఇవ్వాలి. ఏది, ఈ యొక్క వరి వేస్తే వీళ్ళకు ఇన్ని, ఒకటి బోనస్, అదేవిధంగా రెండోది రైతు బంధు. ఈ 2 ఆఫర్లు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈ 2ని బంద్ పెట్టాలంటే ఈ పంట వేయదని చెప్పాలి మొదలు, అంతేనే కదా, ఈ పంట వేయదని చెప్పాలి. నెక్స్ట్ ముచ్చటేంది, రైతు బంధుగా ముచ్చట కాదు, కాళేశ్వరం వాటర్ అంటుండు. మరి వాటర్ లేదా తెలంగాణ అంటే వాటర్ పుష్కలంగా ఉన్నాయి కదా, వానాకాలం వస్తే గేట్లు ఎత్తు ఎస్ఆర్ఎస్పి కెనాల ద్వారా కాళేశ్వరం గోదావరి నీళ్లు పరవళ్ళు దొక్కుంటూ పొలాల్లోకి వచ్చి నేను వచ్చినని చెప్పేసి రైతాంగానికి ఉత్సాహాన్ని ప్రకటించే నీళ్లు ఈరోజు ఏపీ చంద్రబాబు నాయుడుకి ఇచ్చే ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఎంత దక్కిందంటే, ఈ రేవంత్ రెడ్డికి లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి వీళ్ళకి ఎంత దక్కిందంటే, మినిమం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి దగ్గర 1,000 కోట్ల రూపాయల దాకా ఇచ్చుంటాడు. 1,000 కోట్లకు పైగా 1,000 లక్షల కోట్ల దాకా ఇచ్చుంటాడు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం మూడమోపండి, మొత్తం ఆగం చేసి పడేంటి అని చెప్పేసి చెప్పినట్టున్నాడు. అందుకని నేనేమంటున్నా, వరి వేయద్దు అంటాడు మనిషి. మరి వరి వేయకుండా ఉందామా? ప్రత్యామ్నాయ పంటలు ఓకే, తెలంగాణ రాష్ట్రంలో పెసర్లు పండిస్తారు, మినప పండిస్తారు, కందులు పండిస్తారు, మొక్కజొన్న పండిస్తారు, జొన్న కూడా పండిస్తారు. కానీ కొనే దిక్కే లేదు ప్రభుత్వానికి. కేసీఆర్ ఐకేపీ సెంటర్లు పెడితే ఐకేపీ సెంటర్లు నడపడమే చేత కాలేదు వీళ్ళకి. ఈరోజు వీళ్ళపై ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే రేవంత్ రెడ్డి కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ వరి వేయదంటారు. ఇంకోటి మీకు అసలు మర్చిపోయినాం, ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే, ఇక ఈ యూరియా హైలైట్. ఇప్పుడు ఈ యూరియా ఏదైతే ఉందో దీనిని యాప్ అని పెట్టారు కదా, ఈ యొక్క యాప్ ద్వారా ఇప్పుడు యూరియా రాకుండా చేస్తారు వీళ్ళ ప్లాన్ను. ఇప్పుడు కేసీఆర్ గారు 28 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు 28 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను యూజ్ చేశారు. ఇప్పుడు దీన్ని ఇవ్వడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్, దీనిని ఏపీ రాష్ట్రానికి అమ్ముకోవచ్చు, అగ్వాల తర్వాత కర్ణాటక రాష్ట్రానికి అమ్ముకోవచ్చు, తర్వాత కేరళకి అమ్ముకోవచ్చు,
ఆ తర్వాత వివిధ మహారాష్ట్రకి దీన్ని అమ్ముకోవచ్చు అనేది. ఇక్కడ ప్రొడ్యూసింగ్ ఎక్కడిది? రామగుండం. ఈ రామగుండం ప్లస్ మన కేంద్రం నుంచి వచ్చే యూరియాని కాస్త వీళ్ళు పక్కదారిని మళ్ళీ ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇగో ఇది ప్రధానంగా వీళ్ళు ఎంచుకున్న ప్లాన్, డేటా, ఎవ్రీథింగ్.